నమస్తే ఫ్రెండ్స్. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఒక సినిమా క్లైమాక్స్‌ను తలపించేలా సాగింది. గెలుస్తుందనుకున్న కోల్కతా జట్టును చివరి నిమిషంలో లక్నో ఆటగాడు అబ్దుల్ సమద్ తన అసాధారణ బ్యాటింగ్‌తో షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టులో కెప్టెన్ రహానె మరియు రఘువంశీ మెరుపులు మెరిపించారు. చివర్లో పావెల్ కూడా రాణించడంతో కోల్కతా జట్టు 181 పరుగులు చేసి లక్నో ముందు 182 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం 10 పరుగులకే అవుట్ అవడంతో ఆ జట్టు యజమాని తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఒకానొక సమయంలో లక్నో ఓడిపోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఆయుష్ బదోని 54 పరుగులతో జట్టును ఆదుకోగా, అసలు సిసలు మ్యాజిక్ మాత్రం అబ్దుల్ సమద్ చేశాడు. చివరి 3 ఓవర్లలో 40 పరుగులు కావాల్సిన సమయంలో సమద్ ఏకంగా 5 సిక్సర్లు బాది మ్యాచ్‌ను కోల్కతా చేతుల్లో నుండి లాగేసుకున్నాడు. చివరి ఓవర్లో 14 పరుగులు కావాల్సి ఉండగా, చివరి బంతి వరకు పోరాడి లక్నోకు ఒక అపురూప విజయాన్ని అందించాడు. మరి ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో అబ్దుల్ సమద్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయం ఏంటి? కోల్కతా జట్టు వరుస ఓటములపై మీరేంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.